ఏమిటి చండి ఎదుగుతున్నావు? సామాన్ ఏమైనా జారిపోయిందా? జారిపోతే నీవేమి ఎగదాయి లెక్కలేదు. నీ దానన్న వెళ్ళు. అదేదో చెప్తే నేను ఓ చెయ్యత్తగా. మా ఏసే మొహం వెయ్యి మరి చూద్దాం. దొంగ చేతికి ఇచ్చినా 1000 వరహాలు ఇస్తాడు. బంగారపు కడ్డి. బంగారపు కడ్డీయే? ఎక్కడిది? కొన్నావా? రాజుగారి ఖజానా పోతుంటే అందుట్లోంచి చల్లగా జారి ఒకటి కింద పడింది బంగారపు కడ్డి. కళ్ళారా చూశాను. ఇదిగో మన ఇద్దరిలో ఎవరికి దొరికినా చెరిసగం. అత్తిరి బన్నా అయితే ఎతకాల్సిందే. సరే మామా, దొరికిందా బంగారపు గడ్డి? లేదేనా అత్తరు బుడ్డి. అంతా చూస్తానే ఉన్నా. ఏది చూద్దాం ఒకసారి బంగారపు గడ్డి. మరి దీన్ని చెరిసగం చేయొద్దు? చేయొద్దు. నగలగుట్టు తిమింగలం దగ్గర తీసుకుపోతే చెరిసగం చేసి ఇచ్చేస్తాడు. ఏడ్చినట్టుంది. వాడి పేరే తిమింగళం. మన ఇద్దరికి ఏమిస్తాడు అంతా వాడే మింగేస్తాడు. అవునవును, అది నిజమే. ఇదిగో ఈ కడ్డీ 10 వరహాలు చేస్తుంది అనుకో. అమ్మ బాబాయ్ 10 వరాలే? అబ్బా అనుకోవయ్యా. అనుకున్నాను. సగం పైగా నాకు ఇచ్చేయి. అప్పుడు కడ్డీ త్వరగా తీసేసుకో. ఈ ఉపాయం మంచి ఉపాయమే. ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తా 5 వరాలు తీసుకో. 1 2 3 4 5. ఇదిగో పేరే మావా, బతికేది 3 రోజులు. అన్నయ్య నాకెందుకయ్యా, మహారాజులు తీసేసుకో. చెండి వస్తా. ఏమయ్యా తిమ్మింగలయ్యా? పేరయ్యారా? ఎలా ఉంది వ్యాపారం? ఏముంది బాబు, ఏదో ఇట్లా లాగుతున్నాను మీ దయ వల్ల. మీకేం పర్వాలేదు లేవయ్యా. గురిగించంత బంగారం ఇచ్చినా అందులో అరగించంత కొట్టేస్తారు. వెనకటి రోజులే బాబాజీ. సరేగానే పొద్దున్నే బేరానికి వచ్చింది. ఈ బంగారం మంచిదేమో చూడు. పేరయ్యా నీకేం వచ్చిందయ్యా? అదృష్టం అదృష్టం కలిసి వచ్చిందయ్యా. నీ పిండా కూడా వచ్చింది. ఏమి? ఇది ఇత్తడి ముక్కయ్యా. ఇత్తడి ముక్క? సరిగా చూసావా? సరిగా చూడనా? నా కులం ఏంటి, నేను చేసే పని ఏమిటి? ఎవరికైనా ఇత్తడి ముక్క ఇత్తడి ముక్క పేరయ్యా పేరయ్యా